తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అరచేతిలోనే ప్రభుత్వ సేవలు అందించేలా రూపొందించిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రజలకు మరింత చేరువ చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. వినియోగాన్ని విస్తృతం చేయాలని సూచించారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల విభజనను మరింత సులభతరం చేయాలన్నారు. అభ్యర్థి ఆధార్ నంబర్తో సర్టిఫికెట్లన్నీ డీజీ వెరిఫై చేసేలా ఉండాలని దిశానిర్దేశం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్ పై లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్ లక్ష్యాలు, ప్రాజెక్టుల పురోగతిపై ఆ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగం, దానివల్ల ప్రయోజనాలు, సులువుగా ప్రభుత్వ సేవలు ఎలా పొందవచ్చో ప్రజలకు వివరించాలని లోకేష్ సూచించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటా లేక్ పనులన్నీ జులై నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. సంజీవని కార్యక్రమాన్ని డేటా లేక్ తో అనుసంధానించాలని సూచించారు. పాఠశాలల్లో డ్రాప్ అవుట్లను డేటా లేక్ ద్వారా విశ్లేషించి తగ్గించడానికి గల మార్గాలను అన్వేషించాలని దిశానిర్దేశం చేశారు. విద్యారంగంలో సమగ్ర సమాచారాన్ని ట్రాక్ చేస్తున్నామన్న లోకేష్ అన్ని శాఖల సమాచారం డేటా లేక్ ద్వారా అనుసంధానం కావాలని సూచించారు. విద్యార్థులు, క్రీడాకారుల విద్య, క్రీడా సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లను అభ్యర్థి ఆధార్ సంఖ్య ఆధారంగా పారదర్శకంగా పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని లోకేష్ సూచించారు. ఆధార్ నంబర్ నమోదు ద్వారా విద్యార్థి లేదా అభ్యర్థికి సర్టిఫికెట్లు ఏ సంస్థ, ఎప్పుడు, ఎవరు జారీ చేశారనే వివరాలు కూడా రియల్ టైంలో తెలిసేలా డీజీ వెరిఫైని పగడ్బందీగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. దీనివల్ల 99% అధికారుల పని కూడా సులభతరమవుతుందని వివరించారు. రాబోయే రోజుల్లో ఇచ్చే వేలాది పోస్టుల నోటిఫికేషన్లకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారని లోకేష్ తెలిపారు. వీరందరి సర్టిఫికెట్లు పొందుపరచడంలో ఇబ్బందులు లేకుండా డీజీ వెరిఫైని సమర్థంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంపై ఎల్నినో ప్రభావంపైన మంత్రి లోకేష్ సమీక్షించారు. ఎల్నినో ప్రభావంతో ఎదురయ్యే వర్షాభావ పరిస్థితులను జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖ, ఇతర శాఖలన్నీ సమన్వయంతో ప్రణాళికాబద్దంగా పనిచేసి సమర్థంగా ఎదుర్కొందామన్నారు. నీటి వృధాను అరికట్టి తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించే దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. రాయలసీమలో నీటి ఎద్దడి లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా సరఫరాపైన మంత్రి ఆరా తీశారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా జల విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో ఎదురయ్యే సమస్యలు అధిగమించేందుకు ప్రణాళికాబద్దంగా పనిచేయాలని మంత్రి లోకేష్ సూచించారు. జలాశయాల్లో నీటి మట్టాలు, పెరుగుతున్న విద్యుత్ వినియోగం, భూగర్భ జలాలు వీటన్నింటినీ క్రోడీకరించాలన్నారు. వీటిని ఆర్టీజీఎస్ లోని అవేర్ విభాగం విశ్లేషించి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేయాలన్నారు. విద్యుత్ సరఫరాకు ఎక్కడా ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.